కొండా సుష్మిత వ్యాఖ్యలతో తనకు సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు అభివృద్ధికి నిధులు అడగడానికే డిప్యూటీ సీఎంను కలిశానని వివరణించారు. తాను సీఎం రేవంత్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయలేదని తెలిపారు. తనపై విమర్శలు చేసే వాళ్ల స్థాయి ఏంటో గుర్తు చేసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ నాయకత్వాన్ని తొక్కేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. పెండింగ్ బిల్స్ రిలీజ్ చేసేందుకు బట్టి గారి ఇంటికి రావడం జరిగింది. నేను ఆ హాల్లోకి ఎంటర్ అయ్యి లోపలికి పోతుంటే అక్కడ కొండ మురళి గారు అక్కడ కూర్చొని ఉన్నారు. బాగున్నారా అన్న అని పలకరించి నేను లోపలికి వెళ్ళిపోయినా. ఆ తర్వాత నా కొండ మురళి పలకరించి పోయిన తర్వాత నేను బట్టి గారితో మాట్లాడినా. ఆ తర్వాత కొండ మురళి గారు ఆయన కలిసి వెళ్ళిపోయారు అనుకుంటా. నేను వచ్చిన పని రాజకీయాలకు సంబంధం లేదు. ఈరోజు కొండ మురళికి సంబంధం లేదు. మా మునుగోడు నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి సంబంధించిన ఆన్ గోయింగ్ వర్క్ సంబంధించిన పెండింగ్ బిల్స్ గతంలో మీ అందరూ తెలుసు, అసెంబ్లీలో కూడా మాట్లాడినాం. మా ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో పెండింగ్ బిల్స్ కాంట్రాక్టర్లు ఇవ్వకపోతే పనులు ఆగిపోతున్నాయి అని చెప్పి అన్ననా అసెంబ్లీలో. ఆ పెండింగ్ బిల్ల గురించి నేను రావడం జరిగింది తప్పితే నేను రాజకీయంగా గురించి కానీ వేరే అసలు విషయాలు నేను బట్టి గారితో మాట్లాడలేదు. నాకు ఆ పని మీద రాలేదు. అసలు ఏబిఎన్ ఛానల్ కొంచెం ఉల్టా సీదా కథనాలు పెడుతుంది. కొంచెం కొండా సురేఖను కొండా సుష్మితని రాజగోపాల్ రెడ్డిని కలిపి కూడా మీరు ఒక స్టోరీ ప్లే చేసిండ్రు. ముఖ్యంగా ఏబిఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతి పేపరు, తెలంగాణ ఒక మీడియా సంస్థ నెలకొల్పి తెలంగాణ లీడర్లను కంట్రోల్ చేయాలని మనం అనుకుంటుందా? అది మీ మూర్ఖత్వం. నాలాంటి వ్యక్తి మీద కథనం ప్రసారం చేయాలంటే 1కి 100 సార్లు ఆలోచించండి. నీకు టీవీ ఛానల్ ఉంది కదా అని, పేపర్ ఉంది కానీ ఏబిఎన్ ఛానల్ లాంటి వాళ్ళు ఏది పడితే అది కథనాలు పెడితే మర్యాద ఉండదు, మర్యాద దక్కదు కూడా అని చెప్తున్నా మరోసారి. నేనెక్కడ కూడా పార్టీకి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా, ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, విమర్శించలేదు. కొన్ని సందర్భాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడక్కడ ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీ వచ్చిన వాళ్లకు టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత వాళ్ళు నిజమైన కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తుండ్రు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా సరే నేను కాంగ్రెస్ పార్టీ సైనికునిగా, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడమే మా ఏకైక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలోపేతం చేసి రెండోసారి అధికారంలోకి తీసుకురావడమే మా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మేము అడుగులుంటాయి, ఆ విధంగా పనిచేస్తాం. కొన్ని సందర్భాల్లో ఏదైనా మాట్లాడినా సరే అది పార్టీ బలోపేతం కోసం మాట్లాడుతుంది తప్పితే పార్టీని బలహీనపరిచే విధంగా నేను ఇప్పుడు కూడా చేయను.